హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా ఒక వండర్ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 26 జిల్లాలకు సంబంధించిన ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ ఇది. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో మనకు ఆల్మోస్ట్ 60+ వేకెన్సీస్తో మన ముందుకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 10th క్లాస్ బేసిస్ మీద అప్లై చేసుకునే జాబ్స్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ బేసిస్ మీద అప్లై చేసుకునే జాబ్స్ ఉన్నాయి, డిగ్రీ మీద అప్లై చేసుకునే జాబ్స్ ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఎటువంటి ఎగ్జామ్ లేకుండా వీళ్ళైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కేవలం మీకు సంబంధించిన క్వాలిఫికేషన్లో మెరిట్ ఉంటే జాబ్ అయితే 75% గ్యారంటీ ఉంటుంది గైస్. సో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైతే కోవిడ్ టైంలో వర్క్ చేశారో వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ కొన్ని మార్క్స్ అయితే యాడ్ చేస్తున్నారు. సో వాటన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పిన్ టు పిన్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో మీరైతే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనికి సంబంధించిన ఎటువంటి నోటిఫికేషన్ లింక్ అయినా కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పేస్ట్ చేశాను. అక్కడ నుంచి ప్రతి ఒక్కరు యాక్సెస్ చేయండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇంటు ద అఫీషియల్ నోటిఫికేషన్ గైస్. అఫీషియల్ నోటిఫికేషన్ మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయింది. గుంటూరు డిస్ట్రిక్ట్ సంబంధించిన వెబ్సైట్లో అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన లింక్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పేస్ట్ చేశాను. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయితే నోటీసెస్ సెక్షన్లో మనకు రిక్రూట్మెంట్ అనే డ్రాప్ డౌన్లో మనకైతే యాక్చువల్ నోటిఫికేషన్ కనిపిస్తుంది. రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్ ఇన్ జిఎంసీ, జీజీహెచ్ అండ్ జీసీ అని గుంటూరు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే స్టార్ట్ డేట్ 9th సెప్టెంబర్, లాస్ట్ డేట్ 27th సెప్టెంబర్ అనమాట. నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. నోటిఫికేషన్ 1, 2 అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ డౌన్లోడ్ చేసి ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఆల్రెడీ నేనైతే నోటిఫికేషన్ రిలేటెడ్ అయితే డౌన్లోడ్ చేయడం జరిగింది. సో దాన్ని డౌన్లోడ్ చేశాను కాబట్టి సో దాని గురించి క్లియర్గా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వచ్చేసి మనకు ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయింది. మనకు వచ్చేసి హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించిన డిపార్ట్మెంట్ అనమాట. సో ఈ నోటిఫికేషన్లో మనకు వచ్చేసి టోటల్గా నాట్కో క్యాన్సర్ కేర్ సెంటర్ ఎట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పోస్టింగ్స్ ఉంటాయి. అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరులో, అలాగే గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గుంటూరు అండ్ గుంటూరు మెడికల్ కాలేజ్. సో ఇలా వివిధ రకాల సంస్థల్లో పోస్టింగ్స్ అయితే ఉంటాయి. సో ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఈ రిక్రూట్మెంట్ ద్వారా అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ముందుగా మనం చూసుకున్నట్టయితే అసలు ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్లైన్ ఎప్పుడు సబ్మిట్ చేయాలా, ఎప్పటివరకు డేట్, ఇవన్నీ చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకు 9th సెప్టెంబర్ రోజు అయితే పబ్లిష్ చేయడం జరిగింది. అప్లికేషన్స్ వచ్చేసి మనకు 10th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 22nd సెప్టెంబర్ బిఫోర్ 5 PM లో ప్రతి ఒక్కరు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ సబ్మిట్ చేసిన తర్వాత సెలెక్షన్ చేసి మెరిట్ లిస్ట్ ఎప్పుడు పెడతారనేది 14th అక్టోబర్ రోజు అయితే డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే కానీ ఐదర్ ఇన్ పర్సన్ కానీ లేదా మీరు ఈమెయిల్ ద్వారా కానీ 21st అక్టోబర్ లోపు ఎవరైనా ఉంటే గ్రీవియన్సెస్ పెట్టుకోవచ్చు. మళ్ళీ తర్వాత డిస్ప్లే ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్టర్ డ్యూలీ క్లియరింగ్ ద అబ్జెక్షన్స్ వచ్చేసి 1st నవంబర్. సో మనకు డిస్ప్లే ఆఫ్ సెలక్షన్ లిస్ట్ వచ్చేసి 7th నవంబర్, కౌన్సిలింగ్ అండ్ పోస్టింగ్ వచ్చేసి 14th నవంబర్. సో ఈ రోజు మనకు ఆల్మోస్ట్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తే నవంబర్ 14th లోపు ప్రతి ఒక్కరు జాబ్లో ఉండే అవకాశం అయితే ఉంది. సో మనకు వచ్చేసి అప్లికేషన్ వచ్చేసి ఆఫ్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి. సో టోటల్గా మనకు వచ్చేసి 61 వేకెన్సీస్తో మన ముందుకి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మనకు ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ జాబ్స్ ఉన్నాయి, అలాగే ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా జాబ్స్ ఉన్నాయన్నమాట. మనం ఓన్లీ కాన్సన్ట్రేషన్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకునే జాబ్స్ గురించి మాత్రమే డిస్కస్ చేసుకుందాం. ముందుగా వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, రోస్టర్ పాయింట్స్కి సంబంధించి డిస్కస్ చేసుకుంటే గుంటూరు మెడికల్ కాలేజ్లో వేకెన్సీస్ అండ్ పొజిషన్స్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసి మనకు 6 ఓసీ 7 ఎస్సీకి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. ఈ డిగ్రీ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు విత్ కంప్యూటర్స్. అలాగే మస్ట్ హ్యావ్ పాస్డ్ పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. స్పీచ్ థెరపిస్ట్కి వచ్చేసి 1 వేకెన్సీ ఓసీ, 2 ఎస్సీ ఉన్నాయి. మస్ట్ ప్రాసెస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. డిప్లొమా ఇన్ స్పీచ్ థెరపీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మనకు వచ్చేసి ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి వేరేవి. సో బట్ వాటికి ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ లేని వారికి చూసుకున్నట్టయితే ఓటీ టెక్నీషియన్ 1 వేకెన్సీ ఓసీ, 2 వేకెన్సీ ఎస్సీ అనమాట. డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ ఆపరేషన్ ఉంటే సరిపోతుంది. అలాగే రిజిస్ట్రేషన్ వచ్చేసి ఏపీపీఎంబీతో రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఈఈజీ టెక్నీషియన్కి సంబంధించి మనకు ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. దాంతోపాటు బీఎస్సీ న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ, పీజీ డిప్లొమా న్యూరో టెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు కూడా ఏపీపీఎంబీ లో రిజిస్టర్ అయ్యి ఉంటే సరిపోతుంది. డయాలిసిస్ టెక్నీషియన్కి ఎక్స్పీరియన్స్ అవసరం. సో దాన్ని ఇగ్నోర్ చేద్దాం. జనరల్ డ్యూటీ అటెండెంట్కి మనకు వచ్చేసి కేవలం 10వ తరగతి పూర్తి చేసుకుని ఖాళీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 2 ఎస్సీ కేటగిరీ.
5 ఓసీ కేటగిరీ, 6 ఓసీ, 7 ఎస్సీ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే గ్రూప్ 1 క్యాడర్‌లో మనకు గ్రూప్ 2 క్యాడర్‌లో కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఈసీజీ టెక్నీషియన్‌కి సంబంధించి ఇంటర్మీడియేట్ పూర్తయితే సరిపోతుంది. దాంతో పాటు డిప్లొమా ఉండాలి ఇన్ ఈసీజీ టెక్నీషియన్. ఏపీపీఎంబీలో రిజిస్టర్ అయ్యి ఉండాలనమాట. ఓకే. 1 ఓసీ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇక్కడ చూసుకుంటే న్యూ ఆర్ఓఆర్ అలాగే జీఏడీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి ఈ డీటెయిల్స్ అనమాట ఇవి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి పర్ఫ్యూస్ క్యాథ్ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి మనకొచ్చేసి మస్ట్ ప్రాసెస్ బీఎస్సీ కార్డియో కేర్ టెక్నాలజీ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, నెక్స్ట్ మనకు డ్రైవర్ హెవీ వెహికల్‌కి 10థ్ క్లాస్ సరిపోతుంది. దాంతో పాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్‌కి సంబంధించి కూడా ఉండాలి. 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. పర్సనల్ అసిస్టెంట్‌కి వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. దాంతో పాటు గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ షార్ట్ హ్యాండ్‌లో లేదా టైప్ రైటింగ్‌లో హైయర్ గ్రేడ్‌లో చేసి ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. షార్ట్ హ్యాండ్ రైటింగ్ వచ్చిన వాళ్ళకు తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాన్సర్ కేర్ సెంటర్ ఎట్ నాట్కో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లో చూసుకున్నట్టయితే రేడియోథెరపీ టెక్నీషియన్ ఉంది. దానికి సంబంధించి మనకొచ్చేసి ఇంటర్మీడియేట్‌తో పాటు డిప్లొమా ఇన్ రేడియోథెరపీ ఉండాలా. బీఎస్సీ రేడియోథెరపీ, రిజిస్ట్రేషన్ ఆఫ్ పారామెడికల్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అప్ టు డేట్ రెన్యువల్ ఉండాలి. ఓటీ అసిస్టెంట్‌కి సంబంధించి డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ ఉండాలా. అలాగే రిజిస్టర్డ్ అయి ఉండాలి ఏపీపీఎంబీ తోటి. సో, మోల్డ్ రూమ్ టెక్నీషియన్ కూడా పొజిషన్ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. దీనికి ఇంటర్మీడియేట్ ఉంటే సరిపోతుంది. దాంతో పాటు డిప్లొమా ఉండాలి రేడియోథెరపీలో. దాంతో పాటు రిజిస్టర్డ్ ఉండాలి ఏపీ పారామెడికల్ అలైడ్ హెల్త్ కౌన్సిల్‌లో. సో, ఇలా మనకు డిఫరెంట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మనకు చూసుకున్నట్టయితే మనకు ఈసీజీ టెక్నీషియన్ కూడా ఉంది దీనికి సంబంధించి. అలాగే ఈఈజీ టెక్నీషియన్ కూడా ఉంది. కేవలం ఇంటర్మీడియేట్ అర్హతతో. అలాగే మనకు డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్ చేసిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. బట్ రిజిస్టర్డ్ ఇన్ ఏపీపీఎంబీ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి యోగా థెరపిస్ట్ కూడా ఉంది. అది కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఎక్స్‌పీరియన్స్ అవసరం దానికి. సో, నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకు రిజర్వేషన్ వచ్చేసి మనకు క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఏజ్ క్రైటీరియా 42 ఇయర్స్ అయితే ఉంది. యాస్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్‌లైన్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్‌మెన్‌కి 3 ఇయర్స్ అనమాట. డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్ 10 ఇయర్స్, మాక్సిమం 52 ఇయర్స్ అయితే ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఫీ స్ట్రక్చర్‌కెళ్ళిపోతే ఓసీ, బీసీ వాళ్ళు రూ. 300 కట్టాలా. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే రూ. 200 కడితే సరిపోతుంది. సో, మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి మనకు ఎటువంటి ఇంటర్వ్యూ గాని, ఎటువంటి ఎగ్జామ్ లేదు. టోటల్ 100 మార్క్స్ ఉంటుంది. 75 మార్క్స్ వచ్చేసి మీ క్వాలిఫికేషన్ సంబంధించి మార్క్స్ తోటి 75% వస్తుంది. తర్వాత 10 మార్క్స్ వరకు మాక్సిమం అలొకేటేషన్ ఏందంటే, ఎవరికైతే ఎక్స్‌పీరియన్స్ ఉందో ఎవ్రీ కంప్లీటెడ్ ఇయర్ క్వాలిఫికేషన్ తర్వాత 1 మార్క్ యాడ్ చేస్తారు. సో, మాక్సిమం 10 మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే 15% వెయిటేజ్ వచ్చేసి క్యాండిడేట్ ఎవరైతే కాంట్రాక్ట్ బేసిస్‌లో కానీ ఆహ్, ఔట్‌సోర్సింగ్ బేస్‌లో కోవిడ్-19లో 19 డ్యూరింగ్ వర్క్ చేశారో వాళ్ళకి కూడా మార్క్స్ వెయిటేజ్ అయితే ఉంటుంది. వెయిటేజ్ వచ్చేసి 2.5 మార్క్స్ వచ్చి 6 మంత్స్ ట్రైబల్ ఏరియాలో చేసినందుకు, 2 మార్క్స్ వచ్చేసి రూరల్ ఏరియా చేసినందుకు, 1 మార్క్ వచ్చేసి అర్బన్ ఏరియాలో చేసినందుకు 6 మంత్స్ ఇలా మార్క్స్ అయితే డివైడ్ చేసి ఇస్తారని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, మీ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ సర్టిఫికేట్స్ వచ్చేసి ఎస్ఎస్ సర్టిఫికేట్ గాని, పాస్ సర్టిఫికేట్స్, ప్రూఫ్ ఆఫ్ అపియరెన్స్ ఫర్ మెమోస్ కానీ, వాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ పారామెడికల్ బోర్డ్, అలాగే స్టడీ సర్టిఫికేట్ 4థ్ నుంచి 10థ్ క్లాస్ వరకు ఆంధ్రప్రదేశ్‌లో చదివినట్టు, కాపీ ఆఫ్ వాలిడ్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, సర్టిఫికేట్ ఆఫ్ డిసేబిలిటీ. సో, ఇలా ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీరు పూర్తిగా ఎన్‌క్లోజ్ చేసి, నేను చెప్పే ఒక ఫార్మ్‌ని ఫిలప్ చేసి మీరైతే పంపించాల్సి ఉంటుంది. సో, నేను ఫార్మ్ కూడా డౌన్‌లోడ్ చేశాను. ఈ ఫార్మ్ పూర్తిగా ఫిలప్ చేయండి. ఫిలప్ చేసేసి ఇన్ పర్సన్ ఎళ్లి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది గైస్. ఓకే. సో, ఇన్ పర్సన్ మీరందరూ ఎళ్లి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇన్ పర్సన్ ఎళ్లి సబ్మిట్ చేయాల్సిన అడ్రెస్ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఆ ఫార్మ్ ఫిలప్ చేసేసి మీరు ఇన్ పర్సన్ ఎళ్లి మనకు సబ్మిట్ చేయాల్సింది. ఎక్కడ సబ్మిట్ చేయాలి ఇక్కడ చూసుకున్నట్టయితే గుంటూరు క్యాన్సర్ కేర్ సెంటర్ ఎట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లేదా ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జీజీహెచ్ నర్సింగ్ ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇక్కడికి ఎక్కడికైనా ఎళ్లి మీరు ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ సబ్మిట్ చేసేసేయండి. ఓకే. తీసుకొని సబ్మిట్ చేసిన తర్వాత అక్నాలెడ్జ్‌మెంట్ కూడా తీసుకోండి. ఓకే. సో, లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ వచ్చేసి కూడా మనకు క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి, సో, దాన్ని చూసుకొని ప్రతి ఒక్కరైతే ఇమ్మీడియేట్‌గా సబ్మిట్ చేసేసేయండి. సో, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశాను. ఇంకా ఏమైనా క్వెరీస్ ఉంటే గనుక మీరైతే కామెంట్ చేయొచ్చు గైస్. ఇంతటితో వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.